ఈ పెళ్లి సాంప్రదాయాలని పక్కన పెట్టేసి నీ హ్యాపీనెస్ కోసం మాత్రమే ఆలోచించు. నీతో నేనుంటే హ్యాపీనెస్ ఉండదు. హ్యాపీనెస్ కావాలంటే నేను ఉండను. ఈ 1 మంత్ టైంలో నీకేం కావాలో ఆలోచించుకో అని సీరియస్గా చెప్పి కళ్ళు మూసుకుంటాడు. ఉదయం ఎవరికి వారుగా బయలుదేరి బయటకు వస్తే వేరు వేరు గదుల్లో ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పిలిపించి దేవుని గదిలో సంజన చేత పూజ చేయించాక ఇద్దరికి కలిపి టిఫిన్ పెడతారు. అబ్బాయికి తినిపించవే అని సంజన చేతిని ఊపేస్తుంది బామ్మ. ఆమె వైపు విసుగ్గా ఒక లుక్ వేసి ఇడ్లీ ధీరజ్ మూతి దగ్గర పెడుతూ ముఖం తిప్పేస్తుంది. అట్లా కాదు, చిన్న ముక్క పెట్టాలి, చూడు అబ్బాయి ఎలా ఇబ్బంది పడుతున్నాడు అంటుండగా ఇడ్లీ కొరకడానికి నోరు తెరిచిన ధీరజ్ నోటి లోపలకు ఇడ్లీ కుక్కేసి సరిపోతుందా, ఇంకోసారి పెట్టనా అంది కోపంగా. దీనికి కాస్త కూడా బుర్రలేదు, కాపురాన్ని ఎలా నెట్టుకొస్తుందో ఏంటో అని హుసూరుమంటుంది బామ్మ. సుజాత గారు ధీరజ్కు వాటర్ అందించడంతో కష్టంగా ఇడ్లీ తిని వాటర్ తాగి ఇక చాలు అంటాడు. అతని వైపు కనీసం చూడటానికి కూడా ఇష్టపడని సంజన అతని నోటిని చెయ్యి తాకేసరికి 1/2 గంట సేపు చేతులు రుద్ది వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది. ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు, బయటికి రాకుండా అడిగారు సుజాత గారు. ఆవిడకు సమాధానం చెప్పకుండా తలకి పెట్టిన గంపెడు పూలలో కొన్ని పూలు తీసి పడేసి చేతిలో నిండుగా ఉన్న గాజులలో కొన్ని తీసేసి అన్నీ తన బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటుంది. ఏమే, నాతో మాట్లాడవా అని సంజనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు సుజాత గారు. సంజన బ్యాగ్ సర్దేసుకున్నాక చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్ పట్టుకోగా ఆమె ప్రవర్తన ఎప్పుడు మారుతుందో అని ఎదురు చూడటమే తప్ప బలవంతం చేయలేకపోతారు ఆమె. అక్కడ 2 రోజులు గడవగా 3వ రోజు సాయంత్రం ధీరజ్ సంజనతో బయలుదేరి సమయం రావడంతో అప్పగింతలు పూర్తి చేయగా ఎంత కాదనుకున్న పెరిగిపోతున్న గుండె బరువుకి విసురుగా చేతులను వెనక్కి లాక్కొని కారులో కూర్చుంటుంది సంజన. కనీసం నా ముఖం కూడా చూడట్లేదండి, అది తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకొని మనతో మాట్లాడుతుందంటారా అని బాధగా చంద్రశేఖర్ గారితో అంటారు సుజాత గారు. కోపంలో ఉంది, దానికి మించి సంజన బాధలో న్యాయం ఉంది. అలాంటి సంఘటన అంత తొందరగా మర్చిపోవాలంటే ఏ ఒక్కరికి వల్ల సాధ్యం కాదు. మన కూతురు మన దగ్గరకు వచ్చే రోజు కోసం ఎదురు చూద్దాం అంటాడు మెల్లగా. ఎప్పట్లా మదన్లో ఏ ఫీలింగ్ లేకపోయినా చిత్ర మదర్ని హత్తుకొని ఏడుస్తుంది సిరి. సరియు 2nd ఫ్లోర్ నుండి చూస్తున్న సంజన కార్ బయలుదేరగానే లోపలికి వెళ్ళిపోతే ఆఖరి సెకండ్లో ఆమెను చూసిన సతీష్ అక్కడి నుండి కాలినడకన ఊర్లోకి వెళ్తాడు. మామ్, మేము కూడా బయలుదేరుతున్నాం, మీరు ఎప్పుడు వస్తున్నారు అడిగాడు మదన్. ఇంకో 2 రోజులు ఉండాలి అనుకుంటున్నాం, మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా అంటుండగా ఉంటాడులే, ఎక్కడికి పోతాడు అని పక్క నుండే అంటుంది బామ్మ. నేను ఉండాలో వెళ్ళాలో నువ్వు డిసైడ్ చేస్తావా, యూ ఓల్డ్ లేడీ అని పళ్ళు నూరుతున్న మదన్ చేతిని తడుముతారు చంద్రశేఖర్ గారు. నువ్వు పోతే పోరా మనవడా, నా మనవరాల్ని ఇక్కడే ఉంచేయి అని సిరిని పట్టుకునేసరికి ఆవిడ దగ్గర నుండి సిరిని లాక్కొని నా వైఫ్ ఇదే అంటాడు. అతని గుండెలకు గుద్దుకున్న సిరి అందరికి వైపు అయోమయంగా చూస్తుండగా నీ పెళ్ళాన్ని నేనేం తినేయంలే, ఇటు పంపించు అని బామ్మ మరోసారి లాగేసరికి సిరిని తన వెనక్కి దాచుకుంటాడు. చూస్తున్న వాళ్ళందరికీ నవ్వొస్తుంటే సంజన వెళ్ళిన దానికి బాధతో నిండిపోయిన మనసు మదన్ తెలియకుండా చేస్తున్న అల్లరికి నవ్వుకుంటారు. ఓరిని, వీడికి కుళ్ళుబోతుతనం ఎక్కడి నుండి వచ్చిందే సుజాత, వాడు అంతేలే పెద్దమ్మ, మీకు భోజన సమయం అయ్యింది, వడ్డిస్తాను పదండి. వస్తాన్లే ఆగంటూ ఇప్పటికైనా కడుపు పండిందా లేదా అంటున్న ఆవిడ నోట్లో 2 లడ్డూలు కుక్కేసి సిరిని లాక్కుంటూ వెళ్ళిపోతాడు మదన్. రే నాన్న, అమ్మమ్మకి షుగర్ ఉందిరా అని తల కొట్టుకున్నారు సుజాత గారు. ఏమండి, ఇప్పుడే వెళ్ళిపోతున్నామా అడిగింది సిరి. లేదు, మార్నింగ్ వెళ్తున్నాం, ప్రాజెక్ట్ ఎండింగ్కు వచ్చిందని స్టెనో మెసేజ్ చేసింది, నెక్స్ట్ మంత్ లోపల ఇది కంప్లీట్ అయిపోవాలి అంటూ బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ బయటకు తీస్తుండగా సిరి దాన్ని లాక్కొని నాతో పాటు ఒక్కసారి వస్తారా అని అడిగింది. డోంట్ డిస్టర్బ్ మీ సిరి, ప్లీజ్ అండి, ఎప్పుడు ఏం అడగలేదుగా, ఈ ఒక్కసారి అడుగుతున్నా, నాతో పాటు రండి అంటూ క్యూట్గా మొహం పెట్టి అడిగేసరికి విసుక్కే విసుగు పుట్టేలా మొహం పెట్టుకొని ఎక్కడికి అని అడిగాడు దవడలు బిగిస్తూ. రండి చెప్తానంటూ మదన్ అరచేతిని పట్టుకుంది సిరి. ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ చెయ్యి వెనక్కి తీసుకొని ఆమెని ఫాలో చేస్తాడు.
ఇద్దరూ కలిసి 10 నిమిషాల తర్వాత టెర్రస్ మీదకు చేరుకోగా 2 మినిట్స్ వెయిట్ చేయండి అంటూ సిరి అక్కడి నుండి పరుగందుకొని మళ్ళీ కిందకు వెళ్తుంది. టెర్రస్ అంచున నిలబడిన అతనికి ఆ ఇంటి వెనుక భాగం నుండి చూస్తే కొంత దూరంలో సతీష్ ఒక్కడే స్మోక్ చేస్తూ కనిపిస్తాడు. యు ఆర్ ఏ కిల్లర్ సతీష్, సచ్ ఏ క్రూయల్ కిల్లర్ అనుకుంటూ ఉండగా పెరిగిపోతున్న గుండె దడను కంట్రోల్ చేసే డ్రగ్స్ లేక అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటాడు విక్రమ్ గుర్తుకు వచ్చి. సిరి అదే సమయంలో మదన్ పక్కన కూర్చొని ఏమైందండి, అనీజీగా ఉందా అని అనుమానంగా అడుగుతూ వాటర్ గ్లాస్ అతని నోటి ముందు పెడుతుంది. నో నీడ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. డోంట్ వేస్ట్ మై టైం, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఈరోజు మీకు నేనే తినిపిద్దామని తీసుకొచ్చాను. రైస్ కాదు పుల్కానే, అండ్ కర్రీ కూడా స్పైసీ లేదు. ప్లీజ్ తినిపిస్తాను, ఒప్పుకోండి అంది ముద్దుగా. నువ్వు తినిపిస్తే నేనెందుకు తినాలి? డోంట్ బిహేవ్ లైక్ ఏ కిడ్ సిరి అని వెళ్ళిపోబోతున్న అతని ముందుకు వెళ్ళి తింటారా లేదా అని బెదిరిస్తుంది. ఒక్క స్లాప్ ఇస్తే ఇక్కడి నుండి గ్రౌండ్ ఫ్లోర్లో పడతావు, పక్కకి తప్పుకో. మీరు కొడితే నేను ముద్దు పెట్టుకుంటా, ఈరోజు మాత్రం వదిలేదే లేదు అంటూ మదన్ని హగ్ చేసుకుని గట్టిగా బిగిస్తుంది. ఏమైందే, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అని ఒక్క పట్టుకే ఆమెని దూరం చేసి మళ్ళీ అతుక్కుంటూ ప్లీజ్ తినిపిస్తారా, కాదనకండి అని బాధగా అడుగుతుంది. నాకు ఇష్టం లేదు, నువ్వే కాదు ఎవ్వరు కూడా అలా పనులు చేయడం నాకు ఇష్టం లేదు అని కోపంగా అంటున్న అతని లిప్స్ను అందుకొని నిమిషం ముద్దాడాక ప్లీజ్ అంటుంది సిరి. ఈ కిసెస్ నన్ను కంట్రోల్ చేస్తాయి అని అనుకుంటున్నావా? నో వన్ ఈజ్ చేంజెస్ మై ఫీలింగ్స్. నువ్వు చెప్పింది కరెక్ట్ బావా, నో వన్ ఈజ్ చేంజెస్ యువర్ ఫీలింగ్స్ అని అక్కడికి వస్తూ అంటుంది చిత్ర. ఏంటి ఇద్దరు అలా షాక్ అయ్యారు? నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నాననా, లేక మీ రొమాంటిక్ మూమెంట్స్ని డిస్టర్బ్ చేస్తున్నాననా? రెండు అని మదన్ నుండి విసురుగా సమాధానం వచ్చేసరికి ముఖం మాడిపోవడంతో తను నీకు కరెక్ట్ కాదు బావా అంది చిత్ర. నాకు ఎవరు కరెక్టో ఎవరు ఇన్కరెక్టో నువ్వు చెప్తే తెలుసుకోవాలా చిత్ర? మా పార్టీ రోజు నువ్వు చేసిన దానికి నేను ఇంకా నిన్ను పర్గ్యూ చేయలేదు. విక్రమ్ ఫేస్ మార్క్స్ ఫ్రెండ్స్ పెట్టుకునేదిలా చేసింది నువ్వే అని తెలుసుకోలేదని అనుకుంటున్నావా? గెట్ అవుట్ హియర్ అని అరుస్తాడు మదన్. ఆ విషయం అతనికి తెలియదు అనుకుంటున్న ఆమెకు పై ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నట్టు అనిపిస్తుంటే బావా ఆ రోజు నేను చేసిన దానికి సారీ చెప్తున్నా. నేను అలా చేయడానికి కారణం నీ మీద పెంచుకున్న ప్రేమ. కానీ ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడడానికి కారణం వేరే ఉంది. అది మీ ఇద్దరికి సంబంధించిందే, నీ హార్ట్కు సంబంధించింది. నువ్వు ఇప్పుడు ఇలా నరకం అనుభవిస్తూ బ్రతకడానికి కారణమైన దాని గురించే అంటుండగానే మదన్ చేతిలో చిత్ర గొంతు చిక్కుకుంది. సంజు నీరసం అనిపిస్తే చెప్పు, రేపొక్కసారి చెకింగ్కు వెళ్దాం అన్నాడు ధీరజ్. సంజు అని పిలవకు, నాకు నచ్చదు అంటూ ముఖం విండో వైపు తిప్పేస్తుంది. సరే నీ ఇష్ట ప్రకారం సంజు అని పిలవను, బేబీ అని పిలుస్తా, ఓకేనా అని చిన్నగా నవ్వుకుంటూ ఆమె చేతిలో అతని చేతిని పెనవేయడానికి అందుకుంటుండగా విసురుగా చేతిని వెనక్కి లాక్కొని డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ మిస్టర్ ధీరజ్. నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించిన నన్ను నేను తగలబెట్టుకుంటా, అప్పుడు ఈ కడుపులో ఉన్న బిడ్డ కూడా నన్ను ఆపదు అని కళ్ళెర్ర చేసి అతనికి తగలకుండా దూరంగా జరుగుతుంది. ఆమెని మార్చుకోవాలంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అతనికి అర్థం కావట్లేదు. గొడవ ఎందుకు, మౌనంగా ఉందామనుకుంటే జీవితాంతం అలాగే ఉండిపోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తూనే యుఎస్ఏకు టికెట్స్ బుక్ చేసి ఈ వీక్ లాస్ట్లో యుఎస్ఏ వెళ్ళిపోతున్నాం అని ఆమెతో చెప్తాడు. మీ అందరి దృష్టిలో నేను ఒక స్ట్రీట్ డాగ్ చెప్పావుగా, ఇక కుక్కలా ఫాలో అవ్వడమే. ప్లీజ్ సంజు అలా మాట్లాడకు, నీకు ఇష్టం లేకపోతే పర్మనెంట్గా ఇండియా వచ్చేద్దాం, అక్కడ జాబ్ రిజైన్ చేస్తాను. నా లైఫ్ గురించి మాట్లాడే ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వను. ఈవెన్ నన్ను కన్నా నా పేరెంట్స్కి కూడా ఆ రైట్ లేదు. అలాంటప్పుడు నా గురించి మాట్లాడడానికి హూ ఆర్ యూ అని విసురుగా చిత్రాన్ని వెనక్కి నెట్టి ఇక్కడి నుండి పోవే అంటాడు కోపంగా. చిత్రాకి ఇంకా మదన్ చేతులు తన గొంతు మీద బిగుసుకొని ఉన్నట్టు అనిపిస్తుంటే గుండెకి ఊపిరి అందక 2 నిమిషాల పాటు గింజుకొని తర్వాత మదన్ వైపు చూస్తూ నిజం దాచడానికి బాగానే ప్లాన్ చేస్తున్నావు, కానీ నేను అందరికీ చెప్పి తీరుతా బావా. మెయిన్గా సిరి, దానికి తెలియాలి. సిరి నీకు పర్ఫెక్ట్ వైఫ్ కాదు బావా అనేసరికి మదన్ చేతిలో స్ట్రాంగ్ చంపకాయ తిని గిరగిరమంటున్న తలని పట్టుకొని ఆగేంతలో మదన్ సిరిని లాక్కుపోతాడు. అందుకే ఇంకొకరి లైఫ్ గురించి పట్టించుకోవడం మానేసి మన లైఫ్ మీద మనం కాన్సన్ట్రేట్ పెట్టాలి అంటూ వస్తారు వాళ్ళ నాన్నగారు. వాట్ డూ యూ మీన్ డాడ్?
నువ్వు అడగగానే రీజన్ చెప్పానంటే అప్పుడు మదన్కు ట్రీట్మెంట్ అవసరం. దానిని నువ్వు ఇలా అడ్డు పెట్టుకొని నీ లవ్ సాధిస్తా అంటే ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు బేబీ. ప్లీజ్ ఇదంతా వదిలేయ్ రా అని వాతలు తేలిన బుగ్గ మీద చేతులు పెడుతూ అంటారు. నేను బావ మీద ప్రేమతో ఇలా మాట్లాడటం లేదు. ప్రేమని దక్కించుకోవడం కోసం కూడా మాట్లాడట్లేదు. మరి ఈ విషయం సిరికి చెప్పి తనని ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నావు? ఐ డోంట్ నో డాడ్. సిరికి ఈ విషయం తెలియాలి. బావ ప్రేమ నాకు అందదని నాకు అర్థం అయ్యింది. అలాగే సిరికి బావ తగడని అనిపిస్తుంది అంటూ కోపం, బాధ, దుఃఖం పొంగుకొస్తుంటే వాళ్ళ నాన్నగారిని హత్తుకుంటూ బావని నార్మల్ చేద్దాం డాడ్ అంది బాధగా. ఆ ఛాన్సెస్ చాలా తక్కువ చిత్ర. హార్ట్ ట్రాన్స్ఫర్ జరిగిన గ్యారంటీ చెప్పలేం. డాడ్ మనం డాక్టర్స్, ఇలా అంటే అవ్వదు. బావ లైఫ్ మన చేతుల్లోనే ఉంది. సీనియర్స్ను మీట్ అవుదాం. ఒక్కసారి బావ కేసు గురించి మాట్లాడదాం. ఓకే ఓకే, ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు. ఇంకోసారి మదన్ చేతిలో దెబ్బ తినకు. నాకు బావ కొట్టినందుకు ఏం కోపం లేదు. కాకపోతే కొంచెం జలస్ తగులుతుంది. సిరి ఎంత లక్కీనో అని అంటూ బుగ్గ రుద్దుకొని వెళ్ళిపోయింది. ఎందుకండి అలా కొట్టేశారు? పాపం ఎంత గట్టిగా తగులుంటుందో అని బాధగా అంటుంది సిరి. ఎంత గట్టిగా తగిలిందో తెలుసుకోవాలని ఉంటే చెప్పు, నీకు కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాను అంటూ సిరి చేతిలో ప్లేట్ లాక్కొని తింటాడు. అయ్యో నేను తినిపిస్తా అని చెప్పానుగా అని ఉక్రోషంగా అరుస్తుంది. మళ్ళీ అతను చూసిన సూపుకి సైలెంట్ అయ్యి మీరే తినండి అంటూ అతని పక్కన కూర్చుంటుంది. అతను భోజనం అయ్యాక కాసేపటికి సిరి కూడా డిన్నర్ కంప్లీట్ చేసి మదన్ పక్కన చేరుతూ చిత్ర ఏదో చెప్పడానికి ట్రై చేసింది. మీరు అడ్డుకున్నారు. దేని గురించండి అని మెల్లగా అడిగింది. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. గుడ్ నైట్. ప్లీజ్ అండి, ఐ ప్రామిస్ నేను ఎవ్వరితో చెప్పను అండ్ ఆర్గ్యూ చేయను. ఆ సీక్రెట్ నాతో చెప్తారా అని సిరి క్యూట్గా చూస్తూ అడిగేసరికి సన్నగా మదన్ పెదవులు విచ్చుకున్నాయి. చెప్పరా? సరే నీ ఇష్టం. ఎక్కువ సార్లు అడిగితే మళ్ళీ కొడతాను అంటారు కానీ అని బుంగమూతి పెట్టి మదన్ దగ్గరకు జరుగుతూ ఐ మిస్ సంజన అంటుంది మెల్లగా. ఓకే, ఇక నోటికి ప్లాస్టర్ వేసి పడుకో. నాకు నిద్ర రావట్లేదండి, మనసంతా క్లమ్జీగా ఉంది అంటూ సరియు గుర్తుకొచ్చేసరికి కంట్లో నీళ్లు కారిపోతుంటే మదన్కు కనిపించకుండా తుడుచుకొని కళ్ళు మూసుకుంటుంది. మరుసటి రోజు సుజాత గారు సరియు దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఆమె ఉండదు. కాల్ చేసి అడిగేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను, బస్సులో ఉన్నాను అత్తయ్య అంది. ఎవరికి చెప్పి వెళ్ళావే? ఇంకా అక్కడ ఉండలేకున్నానత్త. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా, బస్సులో ఉన్నాను. ఇంటికి రీచ్ అయ్యాక మెసేజ్ చేస్తాను అని కాల్ కట్ చేసి వస్తున్న ఏడుపుని బయటకు వదలలేక ఆపుకోలేక మెలిపెడుతున్న గుండె మంటని ఆ ప్రయాణం అంతా కొనసాగిస్తుంది. సతీష్కి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండడంతో అదే రోజు తిరుగు ప్రయాణం చేస్తాడు. బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మదన్, సిరిలు ఫ్యామిలీతో పాటు మరుసటి రోజు రిటర్న్ అవుతారు. బావా నిజంగానే వెళ్ళిపోతున్నావా? సతీష్ రూమ్లోకి వెళ్ళి డోర్ దగ్గరకు వేస్తూ అడుగుతుంది సిరి. నేను ఇక్కడికి వచ్చిన రోజే చెప్పానుగా ఇక్కడ ఎందుకు ఉంటున్నాను. నువ్వు మదన్ హ్యాపీగా ఉండడం నేను చూడాలి. చూశాను. వాడు నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పలేను కానీ ప్రొటెక్ట్ చేస్తాడు. లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు సిరి. నెక్స్ట్ సరియు కోసమే స్టే చేయాలి అనుకున్నా కానీ అని విరక్తిగా నవ్వి ఇక వెళ్ళొస్తారా అంటాడు బాధగా. ప్లీజ్ బావా, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళిపోతాను అంటే నాకు ఏడుపు వస్తుంది అని సతీష్ని హత్తుకొని ఏడ్చేస్తుంది. నేను మన ఇంట్లోనే ఉంటాను, అక్కడ నేను తప్ప ఎవరు ఉండరు. నీకు రావాలి అనిపించినప్పుడు రావచ్చు, సరేనా అని ఓదార్చుతాడు. సరియు మాటలు మనసులోకి తీసుకోకురా. తను ఏదో కోపంలో ఉండి అలా మాట్లాడేసింది. లేకపోతే నీ గురించి మాకంటే ఎక్కువ తనకే తెలుసుగా అంటాడు. నేను సరియుతో మాట్లాడతాను. బావ మనసులో నువ్వే ఉన్నావని చెప్తాను. తొందరగా తనని పెళ్లి చేసుకో, లేకపోతే నేను ఇలాగే రోజు ఏడుస్తూ కూర్చుంటా. పెళ్ళి ఇప్పుడు అవ్వదు సిరమ్మ, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం అంటాడు. సరే నీ ఇష్టం, నేను మాత్రం సరియుతో మాట్లాడతా. సతీష్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాక ఇంట్లో ఒంటరిగా మిగిలిన తనకి ఎటు చూసినా ఎవరో ఒకరు ఉన్నట్టు కనిపించే ఇంట్లో బోసుగా డైనింగ్ టేబుల్ దగ్గర మెయిడ్స్ తప్ప ఎవరూ కనిపించకపోతుంటే స్టెప్స్ మీద కూర్చొని ఎంట్రన్స్ వైపు చూస్తూ మదన్ కోసం ఎదురు చూస్తుంది.
మదన్ రావడమే ఆలస్యం. బెంకకే దిగులు పుట్టేలా మాడిపోయిన సిరి ముఖం ఏడుపు అందుకోగా వస్తున్న మదన్ దగ్గరకు పరిగెత్తి హక్ చేసుకుంటూ మిస్ యూ అని వెక్కుతుంది. సుజాత గారు చిన్నగా నవ్వుకుంటే మదన్ సిరిని దూరం జరిపి కాఫీ తీసుకురాపో అంటాడు. తల ఊపి లోపలికి పరుగు తీయగా మదన్ షర్ట్ అప్పర్ బటన్స్ ఇప్పేసి కౌచ్లో కూర్చుంటాడు. ఆఫ్టర్ సమ్ టైం పేరెంట్స్తో చిట్ చాట్ చేసి రూమ్లోకి వెళ్ళిన మదన్ ఆ వెనకే వచ్చిన సిరిని చూసి విసుగ్గా వదలవా అని అరుస్తాడు. వదలను. ఈరోజు ఎంత బోర్ ఫీల్ అయ్యానో తెలుసా? కాసేపు నాతో కూడా ముచ్చట్లు పెట్టుకోవచ్చుగా అని మదన్ దగ్గరకు జరిగి హగ్ చేసుకోబోతుండగా ఇదే వద్దు అన్నాను సిరి. ఎందుకు మాటి మాటికి అంటుకొని ఉండటానికి ట్రై చేస్తున్నావు అని అరుస్తాడు. నేను జస్ట్ హగ్ మాత్రమే చేసుకుంటున్నాను, ఇంకేం చేసుకోవట్లేదు అని దూరం జరుగుతుంది. ఎవరిని హగ్ చేసుకుంటున్నావు? మిమ్మల్ని. అంటే నా బాడీ కాబట్టి నా పర్మిషన్ తీసుకోవాలి. గాట్ ఇట్? మిమ్మల్ని కిస్ చేసుకోవచ్చా అని మెల్లగా తల గోక్కుంటూ అడిగిన సిరిని చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ నో నో కిసెస్ అని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అతను తిరిగి వచ్చేంత వరకు అలాగే నిలబడిన సిరి మదన్ రావడమే ఆలస్యం. అతని లిప్స్ మీద పెదవులు నిలిపి దూరం జరుగుతూ మీకు కిస్ చేసే రైట్ నాకుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. దీనికి డేరింగ్ లెవెల్ పెరిగిపోయింది, తగ్గించాలి అని గొనుక్కుంటూ ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి బాల్కనీ దగ్గరకు వెళ్ళిన మదన్కు గార్డెన్లో అందంగా కనిపిస్తున్న ఫ్లవర్ పాయింట్ చూసి మిస్ యూ విక్రమ్ అని నవ్వుకుంటాడు బాధగా. సంజన ధీరజ్ కలిసి ఇంట్లో కుడికాలు మోపాక ఇద్దరిని వేరు వేరు గదుల్లోకి పంపించి రెస్ట్ తీసుకోమంటారు ధీరజ్ మదర్. మరుసటి రోజు దాంపత్య పూజ జరిపించి ధీరజ్ బ్రదర్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన శోభనం గదిలోకి సంజన అని పాల గ్లాస్ ఇచ్చి పంపించగా అప్పటికే పంచకట్టులో ఉన్న ధీరజ్ సంజన లోపలికి రాగానే డోర్ లాక్ చేసి ఆమె చేతిలోని గ్లాస్ తీసుకుంటూ బెడ్ మీద పడుకో అంటాడు. నా పక్కన నువ్వు పడుకోవడానికి వీల్లేదు అని కఠినంగా చెప్పి వేసుకున్న జ్యువెలరీ అంతా తీసేస్తుంది. నేను కౌచ్లో పడుకుంటా, డోంట్ వరీ సంజు. హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు. రేపు ఒకసారి చెకప్కి వెళ్దాం, ఏమంటావు? అవసరం లేదు, కానీ చెక్ చేసుకుంటే బెటర్ కదా సంజు. అవసరం లేదని చెప్తే అర్థం కాదా? ఎందుకు పదే పదే అడిగి విసిగిస్తావు? రేప్ చేసి కడుపు చేసిన దానికి ఈ దొక్కలో కేరింగ్ అవసరమా? డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. తాళి కట్టేయగానే నేను నీ పెళ్ళాన్ని అయిపోయి ఉండవచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు ఒక నథింగ్. అర్థమైందా అని సీరియస్గా చెప్పి జడలో మల్లెపూలు పీకేసి నేల మీదకు విసిరి పడుకుంటుంది. కాసేపటికి ఆమె నిద్రపోయాక చేతుల్లోని గాజులు సగం వరకు తీసి చిన్నపిల్లల అలిగి పడుకున్నట్లు కనిపిస్తున్న సంజన నుదుటిన ముద్దు పెట్టి కౌచ్లోకి చేరుతాడు. 2 రోజుల తర్వాత ఇద్దరి ప్రయాణం యూఎస్ఏకి చేరుకునే సమయం వచ్చింది కాబట్టి సుజాత గారు చంద్రశేఖర్ గారితో పాటు మదన్ సిరి కూడా ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. వదిన, నువ్వు అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తుంటావా? నువ్వు అడగాల్సిన అవసరం లేదు. కాల్ ఎందుకు? తొందరలో నేను నీకు తోడుగా అక్కడ ల్యాండ్ అయిపోతాను. నువ్వు ఏ దిగులు పెట్టుకోకు సంజు. నీకు ఒక్క మాట మాత్రం చెప్పగలను. జరిగిపోయిన దాని గురించి కాకుండా ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ధీరజ్ ప్రేమని చూడటానికి ట్రై చేయి అంటున్న సిరి దగ్గర నుంచి దూరమై ఇక వెళ్ళొస్తాం అంది సంజన. సరే, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మదన్, ఎప్పుడు స్టార్ట్ అవుతావురా? ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది, సబ్మిట్ చేయడం ఎండింగ్, రిజల్ట్ చెక్ చేయడమే లేట్. నేను వెళ్ళాక అక్కడ మెడిసిన్ పంపిస్తాను అని నీ బాడీలో వైరస్ పూర్తిగా క్యూర్ చేస్తుంది మన సీనియర్ సజెస్ట్ చేశారు అంటాడు ధీరజ్. ప్రజెంట్ ఓకేగానే ఉన్నాను. సంజనాని ఎలా హ్యాండిల్ చేస్తావు? విత్ లవ్ మామా అని మదర్ని హక్ చేసుకున్నాడు. వదలరా ఇడియట్ అని ధీరజ్ను నెట్టేసి బాయ్ చెప్పి సిరిని లాక్కుంటూ పోతాడు. సతీష్ ధీరజ్ ఇద్దరు హక్ చేసుకున్నాక ధీరజ్ సంజన ఫ్లైట్ ఎక్కితే మిగిలిన వాళ్ళందరూ తమ ఇళ్లకు రిటర్న్ అవుతారు. మీరేంటి ఇక్కడ? దిస్ 2 హాస్పిటల్స్ టై అవ్వాలని అనుకుంటా. మా హాస్పిటల్లో స్టాఫ్ను ఇక్కడ అపాయింట్ చేశారు. మీరు ఇక్కడే అని హాయ్ చెప్పడానికి వచ్చా అంటాడు సాగర్. వాట్? ఈ విషయం డాడ్ నాతో చెప్పనే లేదు అని షాకింగ్గా నిల్చుంది చిత్ర. హోల్డ్ డౌన్ చిత్ర మేడం, నాకు క్లారిటీ లేదు, కానీ మీ ఫాదర్ మాత్రం నేను ఇక్కడికి రావాలని రిక్వెస్ట్ చేశారు.
"హ్మ్" అని సాగర్ను అనుమానంగా చూస్తూ సరియు సిరిలకు జరిగిన గొడవ గురించి తెలుసా అని నెమ్మదిగా అడుగుతుంది చిత్ర. గొడవ గురించి తెలియదు కానీ సరియు సతీష్ లవ్ మ్యాటర్ అయితే తెలిసింది అని చిన్న స్మైల్ ఇస్తాడు. పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అని బాధపడుతున్నారా? "హ్మ్, బాధ ఎవరికి ఉండదు చిత్ర గారు. ఈ విషయం ముందే చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదుగా. పర్సనల్గా చాలాసార్లు అడిగాను. నాతో చెప్పినా బాగుండేది. ఎనీవే మంచిగానే జరిగింది. లేకపోతే పెళ్ళయ్యాక నాతో హ్యాపీగా ఉండలేక ఇష్టం లేని పెళ్లి కారణంగా ఇద్దరం బాధపడేవాళ్ళం అంటాడు. మాట్లాడుతున్న సాగర్ పెదవుల మీదనే చిత్ర కళ్ళు ఉంటే మనసు ఆ రోజు ముద్దు దగ్గరికి పోతుంది. ఏంటండి గుచ్చి గుచ్చి చూస్తున్నారు అని ఇబ్బందిగా అతనికి కూడా మైండ్లోకి తొలి ముద్దు వచ్చి చేరగా నిల్చున్నాడు సాగర్. నువ్వు సూపర్ స్టార్ మరి గుచ్చి గుచ్చి చూడడానికి. హలో చెప్పడానికి వచ్చారు, చెప్పేశారుగా, ఇక బయలుదేరండి అని పేపర్ ఫైల్స్ తిరిగేస్తుంది చిత్ర.